చిన్నదో పెద్దదో ఓ ఇల్లు కట్టుకోవాలి అనుకుంటారు. ఇంతంత జాగ ఉంటే బ్యాంకులో లోన్ తీసుకొని కట్టుకుంటారు. లేదంటే జాగ కొనుక్కొని కొన్ని వద్దులాగి చేయి తిరిగినాక ఇల్లు చాలు చేస్తారు. కానీ ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. ఖర్చు ఎంత అవుతుందో చెప్పలేకుంటుంటది. మరి మళ్ళా ఉష్కే, సిమెంటు, సలాక, ఇటుకల రేట్లు ఏమన్నా తక్కువ ఉన్నాయా? అయినా తప్పదు కాబట్టి ఇంత నీడు ఉండాలి అనుకుంటే కట్టుకోవాల్సిందేనాయే. హగో ఓ తాన ఇల్లు కట్టుకున్నారు. దాని కథ ఏందో తెలవాలంటే గీ వార్త చూడాలి. అబ్బా కట్టుకుంటే గిసొంటి ఇల్లు కట్టుకోవాలరా అని అనిపిస్తున్నది కదా. ఇంటి గురించి పూరాగరికైతే పరిశాన్ అవుతారు పక్క. బంగ్లా కట్టింది మట్టి ఇటుకలతోనో సిమెంట్ ఇటుకలతోనో కట్టింది కాదు. ఫోరో థర్మ్ ఇటుకలు అంటే వాటర్ ట్యాంకుల సీల్టు, బొగ్గు బూర్ద, వరి పొట్టు, రంపపు దుమ్ముతో తయారు చేసిన వాతావరణానికి కీడు చేయని ఇటుకలు ఇవి. అగ్గి అంటుకుంటే చెప్పున గాలయ్యి గంటల కమానం తట్టుకుంటాయి. మళ్ళా నీళ్ళు ఎక్కువ పీల్చుకోవు. సిమెంట్ ఉసుకే తక్కువ ఎక్కర ఉంటది. ఇంకో స్పెషాలిటీ ఉన్నది. చలికాలంలో బయట ఎంత చలి ఉన్నా కూడా మన ఇంట్లో వేడిగా మంచిగా ఉంటుంది. మళ్ళీ ఎండాకాలం అయితేనేమో బయటనేమో వేడిగా ఉన్నా ఇక్కడ చల్లగానే ఉంటుంది. బెంగళూరు నుంచి తెప్పించిరాట ఇటుకలు. కానీ ఏమన్నా కట్టిండ్రా ఎల్లో నల్గొండలుండే గీ సారోళ్లే కట్టిండ్రు. మొత్తం 40 లక్షల 300 గజాల జాగల 2 అంతరాల బంగ్లా కట్టిరంటే చూడుండ్రిగా. అన్నట్టు టైల్స్ కూడా బయట దొరికేటి కాదుల్లో తమిళనాడు రాష్ట్రం నుంచి తెప్పించారు. ఇవి కూడా ఏకో ఫ్రెండ్లీనేనాట. అందరూ మట్టి ఇటుకలు సిమెంట్ ఇటుకలతో కడితే మీరు గీ ఉపాయం ఎందుకు చేసిరని అడిగితే, గ్రామీణ వాతావరణం మా ఇల్లులు కొద్దిగా మనకు చల్లగా ఉన్నాయి. సో దానికి తగ్గట్టు ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. సో ఎకో ఫ్రెండ్లీ లాగా ఉంటుంది మనకు అన్న ఉద్దేశంతో నేను మోడర్న్గా ఉంది, అన్ని విధాలా సాటిస్ఫై అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ ఇల్లు నేను కట్టుకోవడం జరిగింది సార్. అవు వెనకట మట్టి గోడలకు ఎర్రమన్తో ఉదిచ్చినట్టే ఉన్నది. ముద్దుగా ముగ్గులు కూడా వర్షిర్రు. ఇలా నాయనే దగ్గరుండి పనులన్నీ నడుచుకున్నాట. చూస్తానికి బాగుంది. పల్లెటూరులో వాతావరణం లెక్కనే ఉంటుంది ఇల్లు చూస్తానికి. దీన్ని ఎంచుకున్నాం. దీన్ని ఇది చూసి ఒక ఆయన హుజూర్ నగర్ ఆయన కట్టింది. ఒక్క ఆయన కరెంటు కూడా ఎండ పలకల నుంచి గుంజుడే. అది బాగుంది ఇది బాగలేదని ఏం లేదు. ఇల్లంతా అదిరిపోయింది. కాయిష్ ఉన్నోళ్ళు ఉపాయం చేయండి. మరి ఖర్చు తక్కువ అవుతుంది, ఎరైటీ ఉంటది, వాతావరణం ఖరాబ్ కాకుండా ఉంటది, కాలానికి తగ్గట్టు ఉంటది.